అసలు మొత్తం క్రైస్తవ్యాన్నే, విశ్వాసాన్నే రహస్యంగా మరుగ్గా చేయడానికి దేవుడు ఒప్పుకోలేదు. మరింతగా దేవుని మహిమను వెలుగును పొందిన తర్వాత కూడా రహస్యం అంటే ఎలా? అంత జనసమూహములో వెనుక వచ్చి వస్త్రం చెగును ముట్టుకొని బాగుపడిపోయి సైలెంట్గా వెళ్ళిపోతున్నట్టు రక్తస్రావస్తుని నిలబెట్టి, ప్రభు నన్ను తాకింది ఎవరని గట్టిగా పలుమార్లు అడిగారు. ఏమో నేనేం పాపం చేశాను, ఇప్పుడు నా మీదకి ఏమొచ్చి పడిపోద్దని భయంగా వచ్చి, అయ్యా నేనేనయ్యా ముట్టుకున్నాను, నేను స్వస్థపడ్డాను అయ్యా అంటే, సరే బిడ్డ నీ విశ్వాసం స్వస్థపరిచింది సమాధానకి. మరి ఆ బిడ్డదానికి ఎందుకు అడుగుతున్నావు? ఎవరు ముట్టుకున్నారని? ఏమన్నా గొడవ, గోత్రం, కేసు గట్రా ఏమి లేదా? కనీసం వసూలు ఏమి లేదా స్వస్థపడ్డ వాళ్ళ దగ్గర? ఈ మాట దానికి ఎంతసేపు పరిచయం జవాబు, నన్ను ఎవరు ముట్టుకారు గోల పెట్టావు. ఎందుకంటే అక్కడ క్లియర్గా యేసయ్య రాసిన మాట మార్కు 5:34, ఆమెను కనుగొనవలనని యేసు ఈ మాట చెప్పాను. అంతే, ఇంకేంటండి ఆ దగ్గర వసూలు చేయాలని, కొంత గొప్ప స్పాన్సర్షిప్ లాగాలని ఈ దరిద్రం ఏమి లేదు. అంటే బాగుపడిన వ్యక్తి, మేలు పొందిన వ్యక్తి రహస్యంగా మరుగ్గా ఉండడం దేవుని చిత్తం కాదు. ఆ బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలా?